హలో గాయ్స్, మీరు చూస్తున్నారు డేవిడ్ గేమర్ తెలుగు. గాయ్స్, ఈరోజు వచ్చేసి నేను మైన్క్రాఫ్ట్లో విలేజర్స్తో మనం ట్రేడింగ్ చేయాలి కాబట్టి విలేజర్స్ని అయితే మనం తీసుకొచ్చి వాళ్ళని ఎక్కువ మందిలాగా చేసి వాళ్ళతోనైతే మనం ట్రేడింగ్ చేయాలి. అలాగే నేనైతే విలేజర్స్తో ఒక ఫామ్ కూడా కట్టాలన్నమాట. సో నాకైతే విలేజర్స్ ఎక్కువ మంది నాకు అవసరం. ఒక హౌస్ లాంటిది అయితే కట్టాలి గాయ్స్. దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ నేను ఇక్కడ దాచుకున్నాను, చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ అన్ని థింగ్స్ అయితే నేను దాచుకున్నాను నాకు అవసరమైనవన్నీ. మనమైతే ఇప్పుడైతే కడదాం. ముందుగా అయితే క్యాండిల్స్ అయితే తీసుకున్నాను. మనం ఎక్కడ కట్టాలో ఇక్కడైతే నా ఇంట్లో నుంచే నేనైతే భూమి లోపలికి అయితే కట్టాలనుకుంటున్నాను గాయస్. బయటనైతే కట్టాను అనుకోండి, ఏదైనా జాంబీ వచ్చిందంటే మొత్తం ఫెయిల్ అవుతుంది. అందుకే నేను ఒక టన్నల్లా చేసి లోపలే నేనైతే కట్టాలని అయితే అనుకుంటున్నాను. ఇక్కడైతే మనమైతే ఇంకా స్టార్ట్ చేద్దాం. మెట్లలాగా అయితే చేసుకొని లోపలికి వెళ్దాం. సరే, ఇంక పడట్లేదు గాయస్, లోపలికి వెళ్ళట్లేదు నేను. ఓకే గాయస్, ఇక్కడ నుండి అయితే స్పీడ్ పెట్టేస్తాను మీకు బోర్ కొట్టకుండా ఉన్నానికి. మొత్తానికైతే మనమైతే మెట్లు అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ మనమైతే ఓపెన్ ప్లేస్ అయితే చెయ్యాలి. లోపలైతే ఒక గదిలాగా అయితే మనం చెయ్యాలి. ఇక్కడ నుండి అయితే మళ్ళీ స్పీడ్ అయితే పెట్టేస్తున్నాను. గాయ్స్, దీనికైతే నాకు చాలా సమయం అయితే పట్టింది ఇదంతా మైనింగ్ చేయడానికి. దగ్గర ఒక 30 నిమిషాల పాటు నేను ఇలా మైనింగ్ చేస్తే ఒక బాక్స్ షేప్లోనైతే నాకైతే అప్పుడైతే ప్లేస్ అయితే వచ్చింది. ఇక్కడ నుండి అయితే స్పీడ్ అయితే పెట్టేస్తున్నాను, మళ్ళీ చూసేయండి. మొత్తానికైతే మైనింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు వచ్చేసి మనం వుడ్ బ్లాక్స్ అయితే ఇప్పుడైతే మనమైతే ఫుల్గా అయితే ఫిల్ చేసేయాలి గైస్. అప్పుడే మనకైతే ఒక రూమ్ లాగా అయితే రెడీ అవుతుంది. దాంట్లోకి అయితే మనం విలేజర్స్ని అయితే తీసుకొచ్చి ఇక్కడైతే వాళ్ళని ఎక్కువ మందిలాగా చేసి వాళ్ళతో మనం ట్రేడింగ్ ఫార్మింగ్కి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళైతే మనకి వుడ్ బ్లాక్స్ అయితే చాలా కావాలి, అవి అయితే తెచ్చుకుందాం. ఎక్కడ పెట్టాను గాయస్, ఈ బాక్సులు పెట్టాను. ఓకే, ఇవన్నీ మళ్ళీ లోపల పెట్టేసి అవన్నీ మనం తీసుకుందాం. ఓకే, ఒక్కొక్కటిగా ఎట్టేస్తున్నాను. ఇప్పుడైతే వుడ్ బ్లాక్స్ అయితే మనం తీసుకుందాం. వీటిని ఏమని పిలుస్తారో నాకు తెలియదు గాయస్. నేను నార్మల్గా నేను ఎలా అనుకుంటానో అలానే అయితే మీకు చెప్పేస్తున్నాను. మీరైతే కిందనైతే కామెంట్ చేయండి వాటిని ఏమని పిలుస్తారు అనేసి. ఈ వుడ్ బ్లాక్స్ అనేవి మనమైతే వేసేద్దాం అక్కడ. ఓకే గైస్, ఇదంతా ఫిల్ చేసేద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ నుండి అయితే మనం అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ కూడా మీకు మళ్ళీ బోర్ కొట్టకుండా ఉండడానికి స్పీడ్ అయితే పెట్టేస్తాను, ఎందుకంటే దీనికి చాలా సమయం పడుతుంది గైస్. అప్పటి వరకు అయితే వీడియో లెంత్ అయిపోతుంది, అందుకే నేనైతే స్పీడ్ అయితే పెడుతున్నాను. ఓకే, మొత్తానికైతే కంప్లీట్ అయితే చేసాం. ఇప్పుడు వచ్చేసి మనం పైనుండి అయితే వేసుకొని అయితే వద్దాం. సో మనకైతే పైన కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి కిందనైతే కంప్లీట్ చేద్దాం.
మనం కిందన కూడా కంప్లీట్ అయితే చేసేసాం. ఇప్పుడు వచ్చేసి మనం డోర్స్ వేయడానికి ఇక్కడైతే ఓపెన్గా అయితే చేద్దాం. మొత్తానికి మనం ఒక రూమ్ అయితే రెడీ చేసాం గైస్. చూడొచ్చు చాలా బాగుంది కదా. ఇప్పుడు వచ్చేసి మనం బెడ్స్ అయితే తీసుకొచ్చి ఇక్కడైతే మనం అయితే వెయ్యాలి విలేజర్స్ అయితే పడుకోవడానికి. అందుకే మనం బెడ్స్ అయితే త్వరగా వెళ్ళి త్వరగా తెచ్చేద్దాం. ఇందులోనే పెట్టాను నేను అన్నీ కావాల్సినవన్నీ ఒక బాక్స్లోనే పెట్టుకున్నాను. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ తీసుకుందాం. ఫాస్ట్గా తీసుకొని ఫాస్ట్గా వెళ్ళి పేస్ట్ చేసేద్దాం అక్కడ. ఇంకా మనం బెడ్స్ అయితే వేసేద్దాం. ఓకే కరెక్ట్ పడట్లేదు, ఓకే పడ్డది. ఫాస్ట్గా అయితే వేసేద్దాం. ఆఖర్ బెడ్ కూడా ఇక్కడ వేసేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు లైన్గా అయితే వేసాను. ఆ ఒక్క బెడ్ ఆడు దుక్కేసాను. ఆ ఒక్క విలేజర్ మాత్రం ఒంటరిగా పడుకుంటాడు, వీళ్ళందరూ కలిసి పడుకుంటే. క్యాండిల్స్ అయితే పెట్టేద్దాం జాంబీ స్పాన్ అవ్వకుండా ఉండడానికి. స్పాన్ అయ్యాయి అంటే మొత్తం వేస్టే మనం చేసిందల్లా. ఇక్కడ ఒకటి పెట్టేద్దాం. ఓకే ఇది తీసేద్దాం. ఓకే గైస్ అన్నీ పెట్టేశాను. ఇంకా మనం విలేజర్స్ని అయితే తీసుకొచ్చేయాలన్నమాట. ఇంకెళ్ళి మనం అయితే తీసుకొచ్చేద్దాం. ఓకే అంతా ఓకేనా? ఓకే పర్ఫెక్ట్గా ఉంది. ఓకే ఇక్కడ ఈ క్యాండిల్ తీసేద్దాం. ఇక్కడ ఒకటి వేసేద్దాం. ఓకే బాగానే ఉంది. ఇంకా అంతే గైస్, అంతా కరెక్ట్గా ఉంది. ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చూసుకుందాం. ఓకే అంత పర్ఫెక్ట్. ఇంకా అయితే మనమైతే వెళ్ళేసి విలేజర్స్ని తీసుకురావడమే ఉండిపోయింది. వెళ్ళి తీసుకొచ్చేద్దాం. ఓ గాయస్ నైట్ అయిపోయింది, నేను చూసుకోలేదు. ఓ గాయస్ ఇక్కడైతే జాంబీస్ ఉన్నలాగా ఉన్నాయి దగ్గరలోనే, అందుకే మనమైతే పడుకోవడానికి అయితే అవ్వట్లేదు. కొంచెం దూరం వెళ్ళి అయితే అక్కడైతే బెడ్ వేసి అక్కడ మనమైతే స్లీప్ అయితే వేసేద్దాం. ఓకే గాయస్ ఇక్కడైతే పడుకున్నాను. ఓకే ఇదైతే మనం తీసుకున్నాం. గైస్ నేను అక్కడక్కడ తడబడిపోవచ్చు, ఏమనుకోకండి. కొన్ని నేను సరిగ్గా పలకలేకపోవచ్చు. సో మనకి మైండ్ కార్డ్స్ అయితే ఎక్కువైతే కావాలి. ఇవి రైలు పట్టాల్లా ఉంటాయి గైస్, అవి కూడా కావాలి మనకి. అలాగే అదేంటంటే దాన్ని మైండ్ కార్డ్ అంటారు అనుకుంటా నాకు తెలిసి. ఇవి మైండ్ కార్డ్ వచ్చేసి ఆ పట్టాల్లాగా ఉన్నాయి కదా, దాని మీద పేస్ట్ చేస్తే మనకి దానిలోకి మనం విలేజర్స్ని ఎక్కించుకొని రావచ్చు అనమాట. మైన్క్రాఫ్ట్ ఆడిన వాళ్ళకైతే వాటి పేర్లు ఏంటో తెలుసు, నాకు పెద్దగా తెలీదు వాటిని ఏమని పిలుస్తారో. సో వాటితోనే తీసుకొస్తారు, నేను చూశాను. అందుకే అవి అయితే నేనైతే ఉంచుకున్నాను ముందుగానే, మనకి ఇంకా అవసరం పడతాయని ఇంకొన్ని అయితే నేనైతే తీసుకుంటున్నాను. మొత్తం ఒక 64 ఇంకొక 28 అయితే ఉన్నాయి గైస్. మనమైతే కింద నుండి అయితే పేస్ట్ చేసుకుని అయితే వద్దాం. డోర్లు అయితే తీసేయాలి గైస్, కాకపోతే పడవు అవి. డోర్లు అయితే తీసేద్దాం. ఓకే ఫస్ట్ మనం కిందకి వెళ్ళి అక్కడ నుండి అయితే పేస్ట్ చేసుకుంటూ పైకి అయితే వచ్చేద్దాం. ఓకే గైస్ ఇక్కడ నుండి అయితే స్పీడ్ అయితే పెట్టేస్తున్నాను మళ్ళీ. ఇక్కడ డోర్ అయితే అడ్డంగా అయితే వచ్చింది గైస్, డోర్లు అయితే తీసేద్దాం. అందాక ఈ బ్లాక్ కూడా తీసేసి మనం ట్రాక్స్ అయితే వేసేద్దాం. ఓ గైస్ ఎవడో డ్యామేజ్ ఇచ్చాడు. అయ్యా ఊరే గైస్, ఈడు ఎవడో కానీ తెలియదు కానీ ఈడు డ్యామేజ్ ఇస్తున్నాడు గైస్. ఏదో కెమికల్ వేసినలాగా ఉన్నాడు నా మీద, డ్యామేజ్ తగులుతూనే ఉంది. ఒక్కొక్క ఆర్ట్ పోతుంది, కొంప తీసి చనిపోతానేమో గైస్. ఫుడ్ ఏది గైస్, ఫుడ్ తిందాం. ఓ 2 ఆటలు ఉన్నాయి గాయస్. ఒక్క ఆట ఉంది అయ్యా. ఓకే గైస్ ఒక ఆట దగ్గర అయితే ఆగింది. అక్కడ టైం అయితే ఉంది, బహుశా టైం అయిపోతే ఇవి ఆగిపోతాయి అనుకుంటా మన మీద ఈ కెమికల్ రియాక్షన్.
వాడు ఏదో వేసాడు, వాడి పేరేం పేరో తెలియదు గైస్ నాకు. వాడు పైనే ఉన్నాడు, కిందకు వచ్చిన బాగున్నాను కొడతాను. వాడు ఇంకా పైనే ఉన్నాడు. ఓకే గైస్, ఇక్కడ నుండి మళ్ళీ స్పీడ్ పెట్టేస్తాను. ఓకే గైస్, మొత్తానికైతే కంప్లీట్ అయితే అయిపోయాయి. మన దగ్గర మరి ట్రాక్స్ లేవు, కానీ మనం వాటర్ వరకు అయితే వెయ్యాలి. మిగతా ట్రాక్స్ కూడా తెద్దాం. ముందుగా వెళ్ళి మనం ఒక 2 పడవలు, 2 విలేజర్స్ని అయితే మనం తేవాల్సి ఉంటుంది. ఒక 2 పడవలు అయితే మనకు కావాలి. పడవలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడ ఉంటాయా? ఇవ్వండి గైస్, ఇక్కడ ఉన్నాయి. ఒక 2 పడవలు, ఇంకా మైండ్ కార్డ్స్ కూడా కావాలి కాబట్టి ఇంకోటి కూడా నేను తీసుకున్నాను. నా దగ్గర ఒకటే ఉంది, రెండోది కూడా తీసుకున్నాను నేను. మనం వాళ్ళని అయితే ఇక్కడికైతే తీసుకురావాల్సి ఉంటుంది, ఈ ట్రాక్ దగ్గరికి. విలేజ్ వచ్చేసి అడుదుక్కుంది, వాళ్ళకి వెళ్ళి మనం త్వరగా అయితే తీసుకొచ్చేద్దాం. ఇక్కడ నుండి అయితే స్పీడ్ అయితే పెట్టేస్తున్నాను మళ్ళీ, ఎందుకంటే చాలా సేపు అయితే పడుతుంది వాళ్ళకి తీసుకురావడానికి. సో అందుకే ఇక్కడ నుండి అయితే స్పీడ్ అయితే పెట్టేస్తున్నాను. ఫైనలీ అయితే మనం ఈ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఎందుకు ఇలా మైనింగ్ చేస్తున్నానంటే గైస్, ఇక్కడ నుండి మనం అవతలకి మనం కనెక్టింగ్ అయితే చెయ్యాలన్నమాట. ఎందుకంటే మనం పడవల ద్వారా విలేజర్స్ని తీసుకొస్తాం కాబట్టి ఈ వాటర్కి ఆ వాటర్కి లింక్ చేయాలి. అప్పుడు మనం యువతల నుండి అవతలకి అయితే సింపుల్గా వెళ్ళిపోవచ్చు వాటర్ మీద పడవలతోని. అందుకే నేనైతే ఇక్కడైతే ఒక దారిని అయితే క్రియేట్ చేస్తున్నాను, యువతల నుండి అవతలకి. ఫాస్ట్గా అయితే ఇక్కడ నుండి పెడుతున్నాను, చూసేయండి. ఫైనలీ మనం దారిని అయితే క్రియేట్ చేస్తాం గైస్. ఇప్పుడు వచ్చేసి మనం విలేజర్స్ని తీసుకురావడమే మిగిలింది. విలేజర్స్ని అయితే మనం అయితే తీసుకొచ్చేద్దాం, పదండి. వాళ్ళనైతే నేనైతే పడవలోకి ఎక్కించడానికి ట్రై చేశాను, బట్ నైట్ అయిపోయింది. అందుకే నేనైతే స్లీప్ అయితే చేసాను. ఓకే గైస్, మళ్ళీ అయితే ఉదయం అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం విలేజర్స్ని అయితే పడవలోకి అయితే ఎక్కించాలి. ఈ బెల్ల మోగిస్తే ఇక్కడికి విలేజర్స్ అయితే వస్తారనుకుంటాను గైస్. మోగట్లేదు గైస్, బహుశా మన చేతిలో లాగ్ అవుతుంది గైస్. నా ట్యాబ్ చాలా లాగ్ అవుతుంది. ఓకే, బెల్ అయితే మోగించాను. విలేజర్స్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఒకడు ఉన్నాడు గైస్. వీన్ని అయితే పట్టుకుందాం, పడవలోకి అయితే ఎక్కిద్దాం గైస్. ఇక్కడైతే పడవ అయితే పడదు గైస్, ఒకవేళ పడినా సరే ఇప్పుడు ఈ దారిలో నుంచి అయితే మనం అయితే గ్రీన్గా ఉంది కదా, సో అక్కడ నుండి అయితే మనం పడవని అయితే కదిలించగలము. ఇప్పుడు ఇక్కడ మట్టిలాగా ఉంది కదా ఒక దారి, ఆ దారిలో నుంచి అయితే మనం అయితే కదిలించలేము విలేజర్స్ని. వీళ్ళు బెల్ల ముగించాను, బయటకు వస్తారేమని చూస్తే వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు. వీడినైతే ఎక్కించుకుందాం గాయస్, వీడినైతే ఎక్కించుకొని తీసుకెళ్దాం. చూస్తున్నాను ఎలా వెళ్ళాలనేసి. ఇక్కడైతే పడవేద్దాం, కొంచెం ముందుకు తోద్దాం. ఓకే గాయస్, ఆడు పడవ అయితే ఎక్కిపోయాడు. ఇప్పుడు పడవని కదిలించుకుంటూ ముందుకి ఆ వాటర్ వరకు అయితే మనం వెళ్ళాలి. వెళ్ళరా బాబు వెళ్ళు. దీన్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టం. చూడండి గాయస్, నేను చెప్పాను కదా, అక్కడ మనకి గ్రీన్ బ్లాక్స్ మీదే మాత్రమే వెళ్తుంది పడవ.
ఈ మట్టిలాగా ఉంది కదా, సో ఎక్కడనమాట వెళ్దు. అందుకే నేను మళ్ళీ పడవనైతే ఎరగొట్టేశాను. మనం అయితే వాటర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ మట్టి బ్లాకులు లాంటివి మనం రిమూవ్ అయితే చేయాల్సి ఉంటుంది మధ్య మధ్యలో అంట. ఇలా అయితే మనం రిమూవ్ అయితే చేసేద్దాం. ఇక్కడ నుండి అయితే స్పీడ్ అయితే పెడుతున్నాను. చూడండి ఇక్కడ ల్యాగ్ అనేది నాకైతే చాలా ఎక్కువ అవుతుంది. ఫైనలీ అయితే మనం దారిని అయితే క్రియేట్ చేసాం. ఇక్కడ ఒక విలేజర్ ఉన్నాడు. వీడిని అయితే పడవలోకి ఎక్కించుకొని తీసుకెళ్దాం. ఓకే, మనం కూడా పడవలోకి ఎక్కిపోదాం. ఓకే, ముందుకైతే తిరిగాను. కొంచెం స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. ఇప్పుడు పక్కకి తిరగాలి, ఇటు పక్కకి అలాగా తిరగాలి స్లోగా. ఓకే గైస్, చూసారా ఇప్పుడైతే కదిలింది అనమాట పడవ. అలా అనమాట, ఆ మట్టిలాగా ఉండే వీటి మీద కదలదు పడవ. ఇలా మనం విలేజర్ని అయితే తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ నుండి స్పీడ్ అయితే పెడుతున్నాను మళ్ళీ. గాయస్ ఇక్కడైతే స్ట్రక్ అయిపోయింది, వెళ్ళట్లేదు. ఏదైనా బ్లాక్ అడ్డంగా ఉందేమో. ఒకసారి మనం దిగి అయితే క్లియర్ చేద్దాం. ఎంత ట్రై చేసినా వెళ్ళట్లేదు. ఇక్కడ కరెక్ట్గా చేశాను అయినా వెళ్ళట్లేదు గాయస్. దిగి అయితే మనం అయితే క్లియర్ చేద్దాం. ఏమైనా వాటర్ తక్కువైందేమో. ఓకే, వాటర్ వేసాను. అంతా కరెక్ట్గా ఉంది కదా. ఎక్కడైనా గ్యాప్లు ఉంటే వెళ్దు గాయస్, అందుకే ఫిల్ చేస్తున్నాను. ఓకే, అక్కడ కూడా ఫిల్ చేసాను. ఇప్పుడు చూద్దాం వెళ్తుందేమో. అయినా వెళ్ళట్లేదు గైస్. నాకు తెలిసి ఈ బ్లాక్లే అడ్డంగా ఉన్నాయి, ఇవి తీసేద్దాం. ఓకే, ఒక బ్లాక్ అయితే తీసాను. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ ఎక్కాను. ఓకే, ఇప్పుడైతే కదులుతుంది గైస్. ఓకే 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 కరెక్ట్గా అయితే వెళ్తుంది. ఇక్కడ నుండి అయితే మళ్ళీ స్పీడ్ పెడుతున్నాను. ఫైనలీ అయితే మన ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే నేను ఆల్రెడీ ట్రాక్ అయితే వేసాను, మీకు తెలుసు. సో పడవనైతే ఎరగొట్టేద్దాం. ఈయనైతే మైన్ కార్డ్ మీదకి అయితే ఎక్కిద్దాం. దీంట్లోకి ఎక్కువ గాయస్. ఇది ఇక్కడ పడట్లేదు. ఓ గాయస్, నేను పొరపాటు చేశాను. ఇది ట్రాక్ మీద మాత్రమే పడుతుంది. ఈడు పారిపోతాడు, మళ్ళీ విలేజ్ దగ్గరికి వెళ్ళిపోతాడేమో. ఇంత కష్టపడి తీసుకొచ్చాను. ఓరు బాబు ఆగురా నాయన, ఆగు 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 గాయస్. మళ్ళీ ఆడిని పడవ అయితే ఎక్కించుకుందాం. వాడు మళ్ళీ విలేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవడానికైతే ట్రై చేస్తున్నాడు గాయస్. పడవ ఎక్కురా. ఓకే గాయస్, అమ్మయ్య ఈ పడవ అయితే మళ్ళీ ఎక్కించాను. నాకు తెలిసి మైన్ కార్డ్ వచ్చేసి ఆ ట్రాక్ మీద మాత్రమే పడుతుంది. మనం ఒట్టి ల్యాండ్ మీద వేస్తే అది పడదు. నేను అది పొరపాటు చేశాను. ఇప్పుడు మనం అయితే ఇక్కడైతే ఉంచుదాం. వీడికైతే కరెక్ట్గా అయితే ఎక్కిద్దాం మనం. నాకు తెలిసి ఆ ట్రాక్ని కొంచెం ముందుకు తీసుకొస్తే మంచిదేమో అనిపిస్తుంది గాయస్ నాకైతే. ఎందుకంటే ఇక్కడ నుండి మైన్ కార్డ్ కదలదు కాబట్టి ఇక్కడ వరకు మనం ట్రాక్ని అయితే వెయ్యాలి. అది ల్యాండ్ మీద అయితే పడదు కదా. నేను అనుకున్నాను అది ల్యాండ్ మీద కూడా పడుతుందేమో, అక్కడ నుండి మెల్లిమెల్లి కదిలించుకొని ట్రాక్ అయితే ఎక్కించేద్దాం అనుకున్నాను. బట్ పడట్లేదు. వెళ్ళి త్వరగా ట్రాక్ అయితే తెచ్చుకుందాం. మనకి ఇప్పుడు ఐరన్ అయితే అవసరం. ఐరన్ ఎక్కడుంది? ఐరన్ మన దగ్గరే ఉంది గైస్. ఓకే ఓకే, ఇప్పుడు మనం ట్రాక్ అయితే తీసుకుందాం. ఓకే, 16 అయితే సరిపోతాయి, ఎక్కువేం అక్కర్లేదులే. గాయస్ నిజం చెప్తాను, చాలా ల్యాగ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుండి అయితే మనం ట్రాక్ అయితే వేసేద్దాం. మనకైతే 16 అయితే సరిపోతాయి, ఇంకా మిగులుతాయి అనుకుంటా. ఓకే గాయస్, ఇంకా 3 మిగిలాయి. వీడైతే మళ్ళీ పారిపోతాడు గాయస్. మనమైతే ఇక్కడైతే బ్లాక్లు అయితే వేయాల్సి ఉంటుంది. ఇందాకలాగే పారిపోయాడు, చాలా ల్యాగ్ అవుతుంది. ఓకే, ఇక్కడైతే మనం బ్లాక్లు వేద్దాం.
వేసి ఒక గోడలాగా అయితే కట్టిస్తే వాడు ఈడు దుక్కు రాలేడు. అప్పుడు అక్కడ కరెక్ట్గా మనం మైన్ కార్డ్ వేసాం అనుకోండి, దాని మీదకి వాడు ఎక్కిపోతాడు అనమాట. కరెక్ట్గా సెట్ అవుద్ది. ఓకే, ఇప్పుడు మైన్ కార్డ్ అయితే ట్రాక్ మీద పడింది చూసారా. నేను ఇందాక చాలా మిస్టేక్ చేశాను. అది నేల మీద అయితే పడదు, ఓన్లీ ట్రాక్ మీద మాత్రమే పడుతుంది. ఓకే, దాని మీదకైతే ఎక్కుదాం, కొంచెం దగ్గరలో వేద్దాం. ఓకే ఓకే, దీని మీదకైతే వాల్ మీదకైతే జంప్ చేశాను. ఇప్పుడు పడవనైతే ఎరగొట్టేద్దాం. ఓకే గైస్, ఎరగొట్టేసాను. ఇప్పుడు చూడండి, వాడు చచ్చినలా దాంట్లోకే ఎక్కాలి. ఓకే గైస్, పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. ఇప్పుడు నీడిని మనం జస్ట్ ఇలా తోస్తే చాలు, వాడే ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటాడు గైస్. ఓకే, ఫాస్ట్గా తోస్తే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. నైట్ అయిపోతుంది గైస్, బేగ వీడిని తీసుకెళ్ళిపోయి మనం స్లీప్ అయితే వేసేద్దాం. ఇంకొక విలేజ్లో అయితే మనం అయితే తీసుకురావాల్సి ఉంటుంది. అమ్మయ్య, వీళ్ళని తీసుకురావడానికి నేను అంత కష్టం పడలేదు గైస్. అమ్మయ్య, ఫైనల్గా మనం అయితే తీసుకొచ్చేసాం వీడిని. ఓకే, ఇంకొకడైతే మనం తీసుకురావాల్సి ఉంటుంది. వాడిని కూడా త్వరగా వెళ్ళి తీసుకొచ్చేద్దాం. ముందుగా అయితే మనం స్లీప్ అయితే వేసేద్దాం, ఎందుకంటే నైట్ అయితే అయిపోయింది కాబట్టి. ఓకే, ఫుడ్ తిందాం. ఫుడ్ అయితే మనం అసలు చూసుకోలేదు నేను. ఓకే, ఇప్పుడు బెడ్ అయితే వేసుకొని స్లీప్ అయితే వేసేద్దాం. అమ్మయ్య గాయస్, ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది, ఏమనుకోకండి గాయస్. యాక్చువల్గా చెప్పాలంటే నాకైతే గంటన్నర పట్టింది వీడియో మొత్తం. నేను ఎడిటింగ్లో ఇంకా ఎంత తక్కువకి అయితే వీడియో అయితే చేశాను. సో ఇక్కడైతే మనం ఈ వాల్ అయితే తీసేద్దాం, ఎందుకంటే ఇంకో విలేజర్స్ని అయితే మనం తీసుకురావాల్సి ఉంటుంది కాబట్టి ఈ వాల్ అయితే మనం ఇక్కడ రిమూవ్ చేసేద్దాం. ఓకే, రిమూవ్ అయితే చేసాను. సో విలేజ్ దగ్గరికి వెళ్ళి ఇంకొక విలేజర్ని అయితే మనం తీసుకొచ్చేద్దాం. ఇక్కడ నుండి టోటల్గా మళ్ళీ స్పీడ్ అయితే పెట్టేస్తున్నాను, చూసేయండి. ఫైనల్గా మనం ఇంకొన్ని కూడా తీసుకొచ్చేసాం. వీడికి కూడా మనం మైన్ కార్డ్ అయితే ఎక్కించేద్దాం. ఓకే, ఇక్కడైతే మైన్ కార్డ్ అయితే వేద్దాం. ఓకే, వేసాను. ఇప్పుడు వాల్ మీదకి అయితే జంప్ చేద్దాం. ఇప్పుడు పడవ అయితే మళ్ళీ బ్రేక్ చేసేద్దాం. ఓకే ఓకే, బ్రేక్ అయిపోయింది. గాయస్, ఈడు ఎక్కట్లేదు, ఇప్పుడు ఎక్కుతున్నాడు. ఓకే, వీడిని అయితే తోసేద్దాం, వెళ్ళిపోతాడు ఇంకా. ఓకే గైస్, అమ్మయ్య, ఫైనల్గా ఇద్దరు విలేజర్స్ని అయితే మనం తీసుకొచ్చేసాం. సో వీళ్ళ కోసం ఇప్పుడు అయితే మనం డోర్ అయితే రెడీ చేయాల్సి ఉంటుంది, ఒక ఐరన్ డోర్ అయితే. ముందుగా అయితే క్యారెట్స్ అయితే మనం అయితే కట్ చేద్దాం గాయస్, ఎందుకంటే వాళ్ళకైతే మనం క్యారెట్స్ అయితే ఇవ్వాలి, అప్పుడే వాళ్ళైతే ఎక్కువ మంది విలేజర్స్ని అయితే పుట్టించగలరు. మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్. అప్పుడు ఎక్కువ మంది విలేజర్స్ అయితే వస్తారు, వాళ్ళతో మనం ట్రేడింగ్ చేయొచ్చు. మనకైతే క్యారెట్స్ అయితే చాలా అవసరం, అందుకే నేను క్యారెట్స్ అన్నీ తీసేస్తున్నాను. ఓకే, మొత్తం తీసేసాను. ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే పేస్ట్ చేసేస్తాను. ఇక్కడ నుండి అయితే స్పీడ్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే మళ్ళీ మనం వెయ్యాలి కదా. గైస్, కొన్ని వేసాను, ఫుల్గా అయితే వేయలేదు, ఎందుకంటే మనకి క్యారెట్స్ అయితే ఎక్కువ కావాలి వాళ్ళకి ఇవ్వడానికి, అందుకే కొన్ని పేస్ట్ చేశాను. ఆ తర్వాత ఎక్కువ చేసుకుందాంలే మనం క్యారెట్లు. ఈ ట్రాక్ని అయితే నేను రిమూవ్ చేయాలి, ఇక్కడ రిమూవ్ చేసి ఇక్కడైతే మనం ఐరన్ డోర్ అయితే తెద్దాం, ఇక్కడ వేద్దాం. ఓకే గైస్, రిమూవ్ అయితే చేసాను. ఇప్పుడు ఐరన్ డోర్ అయితే తీసుకొద్దాం. ఓకే గైస్, ఫాస్ట్గా వెళ్ళి ఐరన్ డోర్ అయితే తీసుకొచ్చేద్దాం.
గైస్ వీడియో అయితే మీకు అక్కడక్కడ లాగ్‌లా కనిపించొచ్చు. ఏమనుకోకండి. ఓకే. ఐరన్ డోర్ మనం ఓకే. ఇక్కడ ఉన్నాయి. 3 డోర్స్ వస్తాయి ఒక ట్రిప్‌కి. మనకి 2 అయితే సరిపోతాయి. అలాగే మనకి అదేమంటారంటే తలుపు ఓపెన్ చేయడానికి మ్యాట్ లాగా ఉంటది. సో, అది కూడా మనకు కావాలి. ఈ స్విచ్‌లు కూడా మనకు కావాలి గైస్. సో, ఇవి తీసుకుందాం. ఓకే. లోపలికైతే వెళ్ళి డోర్‌లయితే పేస్ట్ చేసేద్దాం. ఓకే. ఇక్కడొకటి, ఇక్కడొకటి. ఓకే. కరెక్ట్‌గా ఉంది గైస్. ఇప్పుడు మనం మ్యాట్ అయితే తీసుకుందాం. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళినంటే అది ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతుంది. సో, అందుకే మనకి ఇవైతే అవసరం. సో, ఒక 2 అయితే తీసుకుందాం సరిపోతాయి. ఓకే. 4 ఉన్నాయి. ఇక్కడొకటి, ఇక్కడొకటి. ఓకే. సరిపోయింది గైస్. చూడండి గైస్ ఇప్పుడైతే డోర్స్ అయితే సింపుల్‌గా ఓపెన్ అయ్యాయి కదా! సో, ఇటు మాత్రం స్విచ్‌లయితే పెట్టాలి. ఎందుకంటే విలేజర్స్ వచ్చారనుకోండి ఆళ్ళకి గూడా డోర్‌లు ఓపెన్ అయిపోతాయి. స్విచ్‌లు అనుకోండి వాళ్ళు నొక్కలేరనమాట. సో, అందుకే మనం ఈ స్విచ్‌లయితే పెడదాం. ఈ స్విచ్ ఆన్ చేస్తే ఇలాగ డోర్ అనే ఓపెన్ అవుద్ది. ఓహ్! క్లోజ్ అయిపోయింది. ఓహ్! మళ్ళీ క్లోజ్ అయిపోయింది. ఈటిలతో కొంచెం కష్టమే. చూడండి గైస్ మొత్తానికి అవతలకెళ్ళైతే ఇవతలకొచ్చేసాను మళ్ళీ. సో, ఇప్పుడైతే మైన్ కార్డ్స్ అయితే తీసేద్దాం. ఇప్పుడు క్యారెట్‌లయితే వీళ్ళకిచ్చేద్దాం. ఓకే గైస్ క్యారెట్లు చూడండి వాళ్ళు ఇచ్చుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు. ఇప్పుడు ఒక బేబీ విలేజర్ అయితే వస్తాడు చూడండి. గైస్ బేబీ విలేజర్ అయితే వచ్చేసాడు చూడండి. ఇప్పుడు మీకు లోపలికెళ్ళి అయితే చూపిస్తాను ఉండండి. ఏడేడి ఏడ్రా బేబీ విలేజర్ ఏడి? అగోండి గైస్ బేబీ విలేజర్ అయితే వచ్చేసాడు. సో, ఇలా అనమాట ఇంకా బేబీ విలేజర్స్ వస్తూనే ఉంటారు. అలాగ వాళ్ళు పెద్దవుతారు. అలాగే ఎక్కువ విలేజర్స్ అయితే అవుతారు. వాళ్ళతో మనం ట్రేడింగ్ అయితే చెయ్యొచ్చు. సో, ఇదనమాట ఈరోజు వీడియో. చూసారు కదా! వీళ్ళని తీసుకురావడానికి నేను అంత కష్టం పడలేదు. సో, ఇంత కష్టపడ్డాను. ఈ వీడియో పెట్టాను. గైస్ ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోకి. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదొక్క గేమే కాదు ఇంకా నేను చాలా గేమ్స్ అయితే ఆడుతాను. సో, ప్రతి ఒక్కళ్ళు నాకు సపోర్ట్ చేయండి గైస్. నేను ఇంకా బెటర్‌గా అయితే వీడియోస్ అయితే చేయొచ్చు. చేయడానికైతే ట్రై చేస్తాను. సో, ఈ చిన్న సాయం అయితే చేసేయండి. ఇంకా అలాగే గైస్ ఎక్కడైనా సరే నేనేమైనా తడబడిపోయి మాట్లాడితే ఏమనుకోకండి. నేను వాయిస్ ఓవర్ ఇంకా బెటర్‌గా అయితే మార్చుకుంటాను. ఇంకా నేను బెటర్‌గా అయితే చేసుకుంటాను. అలాగే ఇక్కడుండే ట్రాక్స్, డోర్స్ ఇవన్నీ ఎయ్యాలి. నేను ఆఫ్‌లైన్‌లో చేసుకుంటాను. సో, ఇదనమాట ఈరోజు వీడియో. సో, రేపటి వీడియోలో నేను మళ్ళీ కలుస్తా. బై బై గైస్.